హాయ్ గాయ్స్, నేను మీ సరిత. వెల్కమ్ టు మై ఛానల్. మా గుండె సీరియల్ రివ్యూ మీరు చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అండ్ మనం ఈరోజు రివ్యూ వెళ్ళిపోదామా? ఓపెన్ చేస్తే లాస్ట్ ఎపిసోడ్ చెప్పుకున్నాం కదా, తను మీనా పూలు అదే ఎలా నేర్పించాలో చెప్పడానికి విద్య దగ్గరికి వెళ్తుందని. ఆ విద్య దగ్గరికి వెళ్ళేసరికి విద్య మీనాని చూసి, వచ్చేసావా, ఎలా వచ్చావంటే నేను నా పూలగంప వచ్చానని అంటది. పూలగంప అదేంటంటే అదే నా బండి అంటే, ఏంటి ఆ బండికి పూలగంపని పెట్టావా అంటే, మా ఆయనకి ఆ పేరు చాలా ఇష్టం, అందుకే మా ఆయన కొనిచ్చారు కాబట్టి అందుకే పూలగంపని పెట్టుకున్నానంటే ఇంట్రెస్ట్ గా ఉంది అని. సరే కట్టేద్దామా అంటే, సరే కూర్చో అంటే, సోఫాలో కూర్చొని అవ్వదు, కింద పేపర్ అయ్యో ఆమె పూలేసి కింద కూర్చొని పెట్టుకున్నామంటే సరే అని అంటది. సరే నీకు పూలు కట్టడం వచ్చా అంటే, కొంచెం టచ్ ఉంది అనేసి విద్య అంటది. సరే కొంచెం ఉంది, ఎలాగో కొంచెం వచ్చు కాబట్టి అరగంటలో అయిపోద్ది అంటే, అరగంటలో అయిపోతే నువ్వు వెళ్ళిపోతే మా ప్లాన్ ఎలాగో అవుతుంది, అలాగే నేను ఉంచాలని తన మనసులో అనుకుంటుంది విద్య. అప్పుడు వెంటనే విద్య అంటది, నేను బ్యూటిషియన్ నేర్చుకున్నప్పుడు మా గురుగారు చెప్పారు, మనకి ఎంత వచ్చినా సరే మనకు వచ్చిందని చెప్పకుండా మనం నేర్చుకుంటే చెప్పాలని చెప్పారు, అందుకే నాకు వచ్చినా కూడా నువ్వు ఎలా నేర్పిస్తావు అలాగే నేర్పిస్తా అనేసి విద్య అంటది. సరే అనేసి మీనా అంటది. తను కొడుతుంటే అంటది, సరే ఇప్పుడు ఎలాగుంది నీ వ్యాపారం, నీకు చాలా ఓపిక కదా, ఇటువైపు ఫ్యామిలీ చూసుకుంటున్నావు, అటువైపు బిజినెస్ చూసుకుంటున్నావు, ఎలా ఇదంతా అంటే ఏం చేస్తాం కొంచెం తప్పదు కదా అనేసి అంటే, నీ వ్యాపారం స్కూటీ పోవడం వల్ల ఎవరో నో పార్కింగ్ లో ఉన్నప్పుడు కంప్లీట్ అవ్వడం వల్ల స్కూటీ పోయింది కదా, బండి పోయింది కదా, బండి పోయినా స్కూటీ వచ్చింది కదా అనేసి అంటది. అయినా సరే నువ్వు దాంట్లో కూడా మంచి వెతుక్కుంటాను, మా నాన్నగారు ఎప్పుడు చెప్పారు ఏ జరిగినది మన మంచిగా అని చెప్పారు, అందుకే నేను ప్రతి దాంట్లో మంచి వెతుక్కుంటాను, అయినా సరే జరగడం వల్లే కదా, నేను స్కూటీ తీసుకోవడం వల్లే కదా ఇంటింటికి డెలివరీ ఇవ్వగలుగుతున్నాను, ఇంకా నాకు గిరాకీ పెరుగుతుంది అంటే నువ్వు చాలా బాగా ఆలోచిస్తావు కదా, నువ్వు ఎంత బాగా ఆలోచించినా సరే మీ ఇంట్లో నీకు విలువ ఉండదు కదా, మీ అత్తయ్య కానీ బాగా చూడ కదా అని. మీ అత్తయ్య పాతకాలం లాంటి సీరియల్లో అంటే పాతకాలం సినిమాలు లాంటి ఆ అత్తగారు అలాంటి అత్త ఎవరు కూడా అంటే ఆపు, మా అత్తయ్య గురించి తప్పుగా మాట్లాడుకుని నచ్చదు అనేసి అంటే, అదేంటి మీ అత్తని అంత బాధ పెడుతుంది అంటే, మా అత్తని ఎంత బాధ పెట్టినా నువ్వు ఒక ఇంట్లో కలిసి ఉండను కారణం మా అత్తయ్య. ఇప్పుడు ఈ పూల దండ ఈ పూలన్నీ కుట్టాలంటే దారం కావాలి కదా, అందుకే దారం మా అత్తయ్య గారు, ఈ దారం ఉంటే ఆ పూలన్నీ కుట్టడానికి అవుతుంది అంటే, ఆ దారం మా అత్తయ్య అయితే పూలు మేము ఒక దండ అవ్వాలంటే దారం ఎంత ఇంపార్టెంట్, ఒక ఫ్యామిలీ కలిసి ఉండాలంటే ఆ ఫ్యామిలీ ఉండే సభ్యుడు అంతే ఇంపార్టెంట్, మా అత్తయ్య కూడా మాకు అంతే ఇంపార్టెంట్, మా అత్తయ్య అలా ఉండడం వల్లే మేము అందరం కలిసి ఉన్నామంటే అసలు నువ్వు గ్రేట్, అసలు మీ అత్తయ్య నన్ను అంత ఇబ్బంది పెట్టినా మీ అత్తయ్య గురించి బ్యాడ్ గా చెప్పవు అనేసి అంటే, ఇంత మంచిదనం కూడా పనికిరాదు అనేసి అంటే, ఎంత మంచిదనమైనా పనికి వస్తుంది అంటే ఈ రోజుల్లో పనికిరాదు అంటే, ఏ రోజులైనా పురాణ కాలంలో అయినా సరే ఎప్పుడైనా సరే మనకి ఎప్పుడు మంచి జరుగుతుంది, మనం చెడు చేయాలనుకుంటే ఆ కర్మ ఫలితం మనకి ఎప్పుడు వెంటనే ఉంటుంది, వెంటనే చూపించేస్తుంది. అదే నిజమే, పాపం ఇన్ని అబద్ధాలు చెప్తూ ఇన్ని తప్పులు చేస్తుంది కాబట్టి రోహిణికి ఇన్ని బాధ అని తన మనసు అనుకుంటది. అయినా సరే రోహిణి మనోజ్ మీకు ఎప్పుడు తిరుగుతూనే ఉంటారు కదా, వాళ్ళకి మీకు పడదు కదా అంటే, అది వాళ్ళ అన్నదమ్ములు ఇద్దరు పిల్లి ఎలకలగా ఎప్పుడు గొడవ పడుతూ ఉంటారు, కానీ దాని వెనక ఒక కారణం ఉంది, మాయలు తిట్టడం వల్ల అలా తిరుగుతున్న వాళ్ళకి పౌరుషం పెరిగి వాళ్ళకి అంటే కొంచెం అవగాహన వచ్చి వాళ్ళు ఇంప్రెస్ అవ్వి కొంచెం డెవలప్ అవుతారేమో అనేసి మాయలు తిడుతుంటే, ఏంటి అందులో అంత అర్థం ఉందంటే, అర్థం తీసుకుంటే ప్రతి ఒక్కటి అర్థంగానే ఉంటది, మనం అబద్ధం చేసుకుని ఏం చేయలేము కదా అనేసి. నిజంగానే ఒక మనిషిని దూరం నుంచి చూస్తే మనకు అర్థం చేసుకోలేం, దగ్గర నుంచి చూస్తే అర్థం చేసుకోలేం కదా అనేసి అంటే, మరేం చేస్తాం, అలాగే ఈ రోజుల్లో ఇలా మంచితనంగా ఉంటే కదా ఫ్యూచర్ లో అందరూ మంచిగా ఉంటారు అంటే తన అలా ఇదే చూస్తూ ఉంటది. ఏంటి అలా చూస్తున్నావు అంటే, నేను చూస్తుంటే నేను ముచ్చట వేస్తుంది, హ్యాట్సాప్ మీనా అనేసి అంటే, సరే కట్టు అనేసి అంటది. అప్పుడు వెంటనే తను రోహిణి కిచెన్ లో కాఫీ చేస్తూ ఉంటది. బాలు ఇంకా వెళ్ళడానికి ఆలోచిస్తుంది. అయినా బాలు ఎప్పుడు ఇంట్లోనే కదా ఉండు, ఎందుకు ఇంట్లో ఉంటుంది, ఎక్కడికి వెళ్ళట్లేదు ఏంటంటే, అప్పుడే బాలు కిందకు వస్తుంటాడు. ఆ బామ్మగారు చింటూ అంటాడు, ఎప్పుడు నా కట్లు ఇప్పుతాడంటే 2 రోజులు నీ కట్లు ఇప్పిస్తాను, అప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా, అంతవరకు నువ్వు కట్లు మీద చేయలేకంటే సరే బామ్మ సరే నానమ్మ అనేసి తను అంటాడు. అప్పుడు వెంటనే బాలు మాడుకుంటూ వస్తాడు, ట్రిప్ ఉందని మాడుకుంటూ వస్తాడు. వచ్చిన వెంటనే ఎక్కడికి బాలు అంటే, నేను ట్రిప్ ఉందమ్మా, ట్రిప్ కి వెళ్తున్నాను అనేసి అంటే, నాకు సిగరెట్ తీసుకెళ్ళచ్చు కానీ చింటూ అంటాడు, అరే ఇప్పుడు కాదు ట్రిప్ నుంచి వచ్చాక వెళ్దాంలే, నీ కొట్లు ఇప్పకి వెళ్దాం అంటే, ఐస్ క్రీమ్ కొనిస్తా అంటే, నీకేం కాదు కొనిస్తాను అంటాడు. సరే నేను ట్రిప్ కి వెళ్తున్నాను, మీరు మొహమాటం పడకండి, మీనే కూడా ఇంట్లో లేదు అంటే చెప్పేసి వెళ్ళిందనా అంటది. సరే నేను వెళ్తాను, మీరు మొహమాట పడకండి, మీకు ఏం కాదండి, ఇది మంది కాదండి, మొహమాట పడకుండా వంట చేసుకోండి తినండి అనేసి అంటే, నాకేం మొహమాట, నాకేం అవసరం అంటే, చింటూ కాకలేస్తే అన్నం పెట్టంటే, సరే వెళ్తాను, మీరు మొహమాట పడకుండా తినండి, మీకు ఏది కావాలన్నా అడిగి తీసుకోండి అనేసి అంటే, సరే అని అంటారు. సరే నేను వెళ్తాను చింటూ అని చెప్పేసి తను వెళ్ళిపోతాడు. ఎన్నిసార్లు వెళ్తానని చెప్పి ఇంక వెళ్ళలేదండి రోహిణి అనుకుంటూ ఉంటది. అప్పుడు వెంటనే రోహిణి
బయటకు వస్తుండగా మళ్ళీ బాల్ బయటకు వెళ్ళి మళ్ళీ ఫోన్ వస్తుంది బాల్ కి, ట్రిప్ క్యాన్సిల్ అని చెప్తారు. వెంటనే మళ్ళీ బాల్ ఇంట్లోకి వచ్చేస్తారు. మళ్ళీ బాల్ ని చూసి రోహిణి మళ్ళీ కిచెన్ లోకి వెళ్ళిపోద్ది. ఏంటి బాబు మళ్ళీ ఎందుకు వచ్చావు అంటే ట్రిప్ క్యాన్సిల్ అంటే, అయ్యో ట్రిప్ క్యాన్సిల్ అయిందా, మరి ఇప్పుడు నీకు ఏం పనిలేదా అంటే, ఎందుకు బాధపడుతున్నారు, అయినా సరే మీరు ఇంట్లో ఒక్కన్నారు కదా, ఎలాగో మీనా కూడా లేదు, ఏనా ట్రిప్ క్యాన్సిల్ నాకు మంచిది కదంటే, అయ్యో మా వల్ల నువ్వు పని పోగొట్టుకు నాకు ఇష్టం లేదంటే, ఇది కావాలి పోగొట్టుకుని కాదు, వాళ్ళే ట్రిప్ క్యాన్సిల్ చేస్తారు, దానికి మనమేం చేయలేము కదా అంటే, అప్పుడు వెంటనే బాగా అంటే నేను ఎక్కడికో తీసుకెళ్ళను అంటే, సినిమాకి వెళ్దామా అంటాడు. సినిమాకి వెళ్తామా, సినిమా ఓకే కానీ మరి నేను చూడలేదు అంటే, నేను చూడకపోయినా విని అర్థం చేసుకోగలను, నేను హోంవర్క్ చేసుకున్నప్పుడు ఇంట్లో టీవీని వింటూ అర్థం చేసుకుంటే అది మంచిదే, కానీ ఒక నిమిషం ఆగు, కాసేపు మనం పాటలు విందాం అనేసి తను పాటలు వేస్తాడు. అప్పుడు వెంటనే వాళ్ళ అమ్మగా అంటారు, మా వాళ్ళు నువ్వు ఇబ్బంది పడతావు ఉండిపోతుంటే మీ వాళ్ళు ఏం కాదు, అయినా ఈ ట్రిప్ క్యాన్సిల్ అంటే నాకు మంచిదే కదా, ఇంట్లో ఎవరు లేకపోతే మీరు ఇబ్బందిగా పడతారు, నాకు ఈ ట్రిప్ క్యాన్సిల్ మంచి పని అయింది అనేసి అంటాడు. అప్పుడు వెంటనే రోహిణికి ఫోన్ వస్తుంది, విద్య ఫోన్ చేస్తుంది, ఏంటి మీ అమ్మగా వెళ్ళిపోయారా అంటే, ఎక్కడ వెళ్ళిపోయారు, మా బాలుకి ట్రిప్ క్యాన్సిల్ అయ్యి మళ్ళీ బాలు ఇంట్లోనే ఉండిపోయి, ఇంట్లో టెస్ట్ చేస్తాను బయటకు వెళ్ళడం లేదని అంటే, అయ్యో అవునా అంటే, సరే మరి మీన పరిస్థితి వచ్చేస్తుంది ఏంటి ఇల్లు అనుకో అంటే, లేదు వాళ్ళ ఇల్లు వరకు పంపించండి, ఏదో చెప్పుకొని నాకు రాదు అన్నట్లు నటించుకుని నేను యాక్ట్ చేసి చెప్తుందంటే, మరి ఎలా అంటే ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఆ ట్రిప్ క్యాన్సిల్ చేసాడు కాలేజ్ తిరిగిపోయానేసి రోహిణి తిడుతుంది. సరే మరి ఇప్పుడు ఏం చేయండి అంటే, ఏం చేస్తామని అంటే, ఇది కూడా నేనే ప్లాన్ చేస్తాను అంటే, ఎలా అంటే నేను మా ఫ్రెండ్ కాల్ చేసి ట్రిప్ చేయమంటాను, తనకి క్యాబ్ బుక్ చేయమంటాను బాగా తెలిసి అంటే, అవునే నువ్వు కూడా సేమ్ అలాగే ఆలోచిస్తున్నావు, నా బుద్ధిలో వచ్చానంటే, సరే సరే నేను ఫోన్ చేస్తాను, సరే నీ పెట్టు నేను బాగా వెళ్ళండి మీ అమ్మని పంపించి అంటే, సరే అని అంటది. దాని ఫోన్ కట్ చేస్తుంది, మీనా వస్తుంది, మీనా విని తను భయపడుతుంది, తను అంటది ఇక్కడేం చేస్తున్నావు టైం అవుతుంది రా అంటే, సరే వెళ్ళి నాకు కాలేజ్ వస్తానని చెప్పి మీనా పంపించేస్తుంది. అప్పుడు వెంటనే ఆ విద్య వేరే ఫ్రెండ్ కాల్ చేసి వాళ్ళందరికీ ట్రిప్ ఉంది క్యాబ్ బుక్ చేయమని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ చెప్తుంది, ఫ్రెండ్ చెప్పిస్తాను వెళ్ళిపోతే వెంటనే బాలు వాళ్ళ మాడుకుంటూ ఉండగా తనకు ఫోన్ వస్తుంది. ఫోన్ వస్తే అది ఎవరు అంటే ఇలా క్యాబ్ ట్రిప్ కావాలని అంటాడు. అవునా ట్రిప్ కావాలా, సరే మరి నేను వెళ్తాను, ఎక్కడ పికప్ చేసుకోవాలి అంటే, కాకినాడ లాంగ్ కదా అనేసి నాకు కొంచెం ఇంట్లో పని ఉంది అనేసి అంటే, వెంటనే బాగా అంటారు, మా వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉండిపోవద్దు నాన్న, ఎంత దూరం అయితే అంత డబ్బులు కదా, ఎంత డబ్బులు వస్తే అంత కడుపు మీద ఫోన్ చేయగలం కదా, అయినా సరే కష్టం నీకు తెలుసు, నీకు ఓపిక తెలుసు కాబట్టి ఏ ట్రిప్స్ అలా క్యాన్సిల్ చేసుకోవద్దు, వెళ్ళు మాకేం ఇబ్బంది లేదు, నాకు ఆకలిసి నేను తింటాను, చింటూకి ఆకలిసి చింటూకి పెడతాను, మాకేం ఇబ్బంది లేదు, మీనా వాళ్ళగా వచ్చేస్తుంది కదా, మేము ఉండగలం మనసు అంటే, సరే నేను మరేం అనుకోతుంది అంటే, నేనేం అనుకోవట్లేదు నువ్వు వెళ్ళానని అంటే, సరే అంటే వెళ్తుంది. అప్పుడు వెంటనే ఆ బాలు అంటాడు, నేను వచ్చాక నీకు బయట తీసుకెళ్తున్నాడు అని చెప్పి బాలు వెళ్ళిపోతాడు. బాలు వెళ్ళిపోయిన వెంటనే ఆ రోహిణి బయటకు వచ్చి బాబుని తీసుకెళ్లి పడుకోబెడతాడు. బాబుని తీసుకెళ్లి పడుకోబెట్టి కాసేపు బాబుతో అక్కడ టైం స్పెండ్ చేసి కిందకు వచ్చి వెంటనే డోర్ వేసి వాళ్ళ అమ్మకి, అసలు నీకు బుద్ధి ఉందా, నువ్వు మనిషి వాళ్ళకి గాడిది దాన్ని కడుపు కనం తింటున్నావా, నీకు ఎలాంటి పనులు చేస్తావు అసలు అనుకోలేదు, నేను సంవత్సరం నీకు ఇష్టం లేదు, నాకు ఎలా కూడా బతకనివ్వా, అసలు ఏమనుకుంటావు నీ గురించి కొంచెం కూడా ఎంగిదిగా లేదా, అసలు నువ్వు మనిషివేనా, అసలు నన్ను టార్చర్ తింటున్నావు అంటే ఆపు, ఏమైంది ఇప్పుడు ఎందుకు అరుస్తున్నావు అంటే, మరి నువ్వు నాకు ఒక ఫోన్ చెయ్యాలి కదా, ఫోన్ చేస్తే నేను ఏదో చెప్పేది అంటే నువ్వు ఇలా కాపాడుతావు అనేసి నేను చేయలేదు, అయినా సరే నేను కావాలని తెచ్చాను, చింటూ దెబ్బ తల్లిపోయింది కాబట్టి తెచ్చాను, అయినా నేను ఫోన్ అనుకోలేదు, నీకు ఫోన్ చేయాలనే ఉద్దేశం కూడా నాకు లేదు, కానీ అక్కడికి వెళ్ళాక ఆపరేషన్ అంటే నేను భయపడి నీకు ఫోన్ చేశాను, అయినా అక్కడికి వెళ్ళాక బాలు నేను కలగానన్నా నువ్వు కలిసి నన్ను తిరుగుతున్నావు అనేసి, నీకు అసలు నీకు కూడా ఉందా, నువ్వు తప్పు చేశాను ఎంత తప్పు చేశాను అంటే పెట్టి, నువ్వు పెళ్లి అయినని చెప్పకుండా ఒక బాబు అని చెప్పకుండా దాచి తప్పు చేసి నువ్వే అంటే, ఆపు నేనేం తప్పు నేను చేసాను, నా లైఫ్ ని చూసుకొని తప్ప, నాకు ఒక ఫ్యామిలీ కావాలి, నాకు ఒక భర్త కావాలని చూసుకొని నేను తప్ప అంటే తప్పే, ముమ్మడికి తప్పే, నువ్వు చేసిన తప్పే, నీకు ఒక ఫ్యామిలీ ఉందని, అయినా నేను ఒక అమ్మ సంగతి తెలుసు కూడా, మా అమ్మ చచ్చిపోయిన అబ్బాయిని చెప్పు, అప్పుడు చంపేశావు, ఒక తల్లిగా ఉండి కూడా అదో అత్తగా పిలిపించుకొని ఒక తల్లిగా నువ్వు చచ్చిపోయావు, ఒక తల్లిగా నన్ను చంపిస్తూ ఒక తల్లిగా నువ్వు చచ్చిపోయావు, ఇంకెందుకు ఈ జీవితం, అయినా సరే నువ్వు అబద్ధాలు ఆడుకో, ఎందుకు పగద్దలు, ఏదో ఒక వాళ్ళు తెలిస్తే ఏం చేయగలవు అంటే అది నా భయమే, కానీ నువ్వు ఇలా చేసి అనుకోలేదని అంటే, మరి నేనేం చెయ్యాలి, వాడు దెబ్బతిరిపింది కాబట్టి తీసుకొచ్చి నేను ఆడుకొని తీసుకొచ్చానా, అయినా సరే నువ్వు ఎందుకు ఆలోచిస్తున్నావు, ఒక తల్లిగా ఆలోచించలేవా, ఎప్పుడు నీ స్వార్థం నీ ఫ్యామిలీ నీ భర్త అని అంటుంది, వాడు నీ కడుపు పుట్టుడే కదా, అయినా నిన్ను కన్నందుకు నేను పాపం చేశాను, ఆ పాపం చేయడం వల్ల నేనేదో నా బాధను పడుతుంది, సత్యనే బతికాను అన్నాను, కానీ నువ్వు వాడిని కన్నందుకు పాపం వాడేం పాపం చేశాడు, వాడినందుకు అలా చేస్తున్నావు, వాడు తల్లి ప్రేమ అనేది తెలియదు, ఆడు రోజుకి పెద్ద అవుతుంది, వాడికి తల్లి కావాలనిపిస్తుంది, వాడు తల్లి కోసం అవుతుంది, నీకేం చెప్పాలి అంటే, నీకు ఇప్పుడైనా ఉన్నావంటే రేపు నాకేమైతే వాడు అనాథం చేస్తావా, అని ఎలా వదిలేస్తావా, నీ ఫ్యామిలీ నీ లైఫ్ అని ఆలోచించుకొని వాడు వదిలేస్తావా, వాడిని ఏదో అనాథాశ్రమంలో పెట్టేస్తావు కదా, తెలిసిన సంగతి, నువ్వు నీ స్వార్థం చూస్తావు తప్ప అసలు వాడి గురించి ఆలోచించవని అంటే, అప్పుడే చింటూ పడుకొని వచ్చి కిందకు
వస్తూ ఉంటాడు. నువ్వు ఒక తల్లి మన సంగతి కూడా నేను మర్చిపోతున్నావు. ఇన్ని రోజులు నేను తప్పు చేశాను, అదే నీకు ఒక లైఫ్ ఇవ్వాలనేసి పెళ్లి చేసి తప్పు చేశాను. అయినా నేను తప్పు చేస్తుందంటే నేను చేసేందుకు అది నీ కర్మ ఫలము. అలా నీ భర్త చనిపోయి నీకు బిడ్డ మిగిలాడు, ఆ బిడ్డని ఒక తల్లిగా కాకుండా ఒక అత్తగా పిలిపించుకుని అదంతా చీప్ గా అనిపిస్తుంది. అయినా ఒక కొడుకుతో అత్తగా పిలిపించుకుని నీకు ఎంత అసహ్యంగా లేదా? నాకైతే కంపరంగా ఉంది. నువ్వు తప్పు చేసి వేస్తే మమ్మల్ని అంటే ఏంటి? అయినా సరే నువ్వు నాకు ఇది మాత్రం కన్ఫర్మ్ చెప్పేస్తున్నాను, బాబు మాత్రం ఏదో అనాథాశ్రమంలో వేసేస్తావు నాకు తెలిసి విషయం అని అంటే, అమ్మ ఆపు, ఎందుకు మరి అంతలా మాట్లాడుతున్నావు? వాడు నేను కన్న కొడుకు, వాడు నా కొడుకు అనేసరికి సింటూ అది వింటాడు, విని వాడు నవ్వుకుంటాడు. అప్పుడే అంటది, ఎలాగా అనాథాశ్రమం వేస్తానమ్మా, వాడిని చూసుకోలేనా? వాడిని చూసుకోలేను, కాకపోతే నాకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అవి మనోజ్ చెప్పిన తర్వాత నేను అది బయట పెట్టిన తర్వాతే కదా నేను చేసుకోగలను. అయినా సరే మనోజ్ మంచోడు, మనోజ్ నేను అర్థం చేసుకోలేడు. ఒక మంచి నాన్నగా చింటితో ఉండని నమ్మకం నాకు ఉంది. ఆ నమ్మకం వచ్చేది నేనే చెప్తాను. ఇంట్లో ఏమైనా పర్వాలేదు, ఎలాగోలాగా చెప్పి చింటూ నేను ఉంచుకోవడం తప్ప, అంతేగాని నీకేదో అయిపోతే వాడు వదిలేస్తాను, వాడు అనాథం చేస్తాను. నేను ఒక తల్లినే, అయినా ఏ బిడ్డకి తల్లి కొడుకు మీద ప్రేమ ఉండదు, ఏ తల్లికి ప్రేమ ఉండదు, నేను ఒక తల్లినే కదా. అయినా నా బిడ్డ ఎలా వదిలేస్తాను, ఎలా మాట్లాడుతున్నావు అంటే, మరి ఏం చేయండి, నువ్వు వాడే మాటలు అలాగే ఉన్నాయి. మరి నువ్వు ఇప్పుడే ఇలా ఉన్నావంటే రేపు నేను లేకపోతే పిల్లడు పరిస్థితి అంటే ఏం కానివనమ్మా, నేను చింటూని చూసుకుంటాను, మరి నేనేం చేయను, నా పరిస్థితి ఉంది, నీకు చెప్పుకోవట్లేదు తప్ప ఇక్కడ నాకు రోజు రోజుకు నరకం చూస్తాను. చింటూ గుర్తొచ్చించాలల్లా నాకు నరకంలా ఉంటుంది. అమ్మగా పిలిపించుకోలేక, దూరంగా ఉండలేక, వాడిని చూడలేక, మిమ్మల్ని దగ్గర తెచ్చుకోలేక ఎంత అనిపిస్తుంది నాకు తెలుసు. కానీ ఏం చేస్తాను, నా లైఫ్ కోసం ఆలోచించుకుంటున్నాను. రేపు నేను ఇలా ఉంటే కదా రేపు చింటూ నేను చూసుకోగలను, అర్థం చేసుకోమ్మా అని తను కూర్చుంటది. అప్పుడే చింటూ అమ్మ అని గట్టిగా అరుస్తాడు. వెంటనే షాక్ అయిపోతుంది, వినేసాడేమో అనేసి. వాడు వచ్చి కింద పడుకున్న టైంకి వెళ్ళి రోహిణిని గట్టి పట్టుకుంటది. గట్టి పట్టుకుని రోహిణి గట్టి హక్ చేసుకుని గట్టి గేడుస్తాడు. నువ్వు మా అమ్మవు కదా, నువ్వు నా అత్తవు కాదు కదా, ఎందుకు దాచు అడగదు, ఎందుకు అత్తని పిలిపించుకుంటున్నావు, నేను నీకు వద్దా, నేను నీకు అవసరం లేదు, నేను తప్పు చేశాను అమ్మ, నన్ను ఎందుకు కొడుకులా చూసుకోవట్లేదు, నన్ను ఎందుకు నా దగ్గర ఉంచుకోవట్లేదు, నీ దగ్గర ఉండొద్దా అనేసి అంటే, అలా కాదు అని అంటే, నాకు తెలుసు నువ్వు మా అమ్మ వాళ్ళు, నాకు తెలుసు, నాకు నువ్వు అబద్ధం చెప్పావు, నాకు ఎందుకు అబద్ధం చెప్పావు, నాకు అమ్మ కావాలి కదమ్మా, ఎందుకు నేను దూరం పడుతున్నావు అమ్మ అనేసి అంటే, బాబు అని గట్టిగా హక్ చేసుకుని ఏడుస్తుంది. అక్కడితో ఎపిసోడ్ క్లోజ్. థ్యాంక్ యూ గైస్.